ఎవరు వెళ్ళారమ్మా? ఎవరమ్మా? అవును. ఎవరు ఎవరు గూడూరు ఎమ్మెల్యే ఇక్కడ కావచ్చమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే వివిధ కారణాల్లో కృష్ణదేవరాయలు గారికి సంబంధించి అయితే చెప్పారు, నరసరావుపేట బీసీకి ఇవ్వాలని అనుకున్నారు. ఆయనకు తను అక్కడే ఆయన అట్లనే ఆయనకు అన్యాయం గుంటూరు వెళ్ళమని చెప్పారు. అందరికీ తెలిసింది, మీ మీడియాలో వచ్చింది. ఆయన కూడా చెప్పారు, ఆయనకు అది ఇష్టం లేదు, నేను అక్కడే కావాలన్నారు. తర్వాత ఇంకా ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్నాక అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అవుతుంది. దానికి మేమెట్లా కామెంట్ చేస్తాం? అలాగే ఇంకెవరు చిన్న చిన్నవి ఎక్కడన్నా వాళ్ళకు కావాల్సినవి రాలేదను వ్యక్తిగతమైనవి ఎప్పుడు ఉంటాయి. దాన్ని ఇది చేయడానికి ట్రై చేస్తాం, నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాం, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం, అందరినీ కలుపుకోవడానికి ట్రై చేస్తాం. కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. ఏ రాజకీయ పార్టీ అయినా నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టున్నారు, ఎప్పుడో ఒకసారి తప్పవు ఎలక్షన్లు వచ్చే కొద్దీ. యాజ్ ఇట్ ఈజ్ అందరినీ అదే టీమును పెట్టుకుని పోవడం అనేది కుదరదు. కొన్ని మార్పులు జరుగుతాయి, బాధ్యతలు మారుస్తారు. అవి నచ్చని వాళ్ళు కొంతమంది వాళ్ళ అసంతృప్తిని ఇంకో రకంగా వ్యక్తం చేయొచ్చు, అది సహజం. అయితే మా వైపు నుంచి మేము ముందే మొదలుపెట్టినందులో వీఆర్ కాన్ఫిడెంట్. మేము ఒక క్లియర్ డస్ట్ అంతా సెటిల్ అయ్యాక 175 టీము ప్లస్ 25 ఎంపీ టీంతో పర్ఫెక్ట్గా దిస్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు, దిస్ ఈజ్ వైఎస్ఆర్సీపీ, దిస్ ఈజ్ హిజ్ టీమ్ అనేది ప్రజెంట్ చేయగలము. ప్రజలు జడ్జ్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఒక పర్ఫెక్ట్ పిక్చర్ ఇస్తున్నాం. వేరేస్ అక్కడ పొత్తు ఎవరో ఇంకా తెలియదు. సీట్లు ఒక 70 అంటారు, నేను 30కి మించి ఈయనన్నాడు అంటారు. 70 ఐడెంటిఫై చేసినవి ఇచ్చాడు, అవన్నీ పక్కన పడేశారంటారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రెడ్డి. ఇవి కాకుండా ఎవరెవరికి ఏం ప్రామిస్ చేశారో తెలియదు. ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడ పెట్టి వీళ్ళు డమ్మిలు పెడతారో తెలియదు. వీళ్ళ వాళ్ళనే కొంతమంది 3 పార్టీలు ఎట్లా సర్దుతాడో తెలియదు. వాళ్ళది ఉంది ముందు. రానున్న రోజుల్లో రోజు కొట్టుకుంటుంటే మీకు న్యూస్ అక్కడ ఎక్కువ దొరుకుతుంది మాకంటే. ఎందుకుంటాయమ్మా? చెప్పాం కదా, ఫైనల్ ఎలక్షన్లకు పోయే ముందు ఇది మార్పు అంటే అది మార్పు, చెప్పలేదంటే ఉండనట్టు. ఏదైనా నేను అంటున్నది ఏంటంటే 175 మందికి పర్ఫెక్ట్ టీం సెలెక్ట్ చేసి పెట్టే ఆలోచన సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మొదలైంది. అప్పటి నుంచే ఆయన కావాల్సినంత లాంగ్ ఇది ఇస్తూ ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా మోర్ జనంలోకి వెళ్ళమన్నారు, వాళ్ళు వెళ్ళారు. రకరకాల అన్ని చెక్ చేసుకుంటూ వచ్చారు. అంటే మోర్ కన్స్ట్రక్టివ్ పాజిటివ్ దీంతోనే పోయారు. ఆయన ఎక్కడ లాస్ట్ మినిట్ షాక్లో నేషనల్ పార్టీస్లో ఇంతమంది వచ్చి కాంగ్రెస్లో ఉండేది, బీఫామ్ ఇద్దరికి ఇచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఎవడు ముందు వస్తే వాడికి టికెట్ అయ్యేది, ఎవరి గ్రూప్ వాళ్ళు ఇచ్చి చేసుకునేవాళ్ళు. ఆ రోజులు కాదు ఇప్పుడు. అందులో కూడా ఈవెన్ రీజనల్ పార్టీ టీడీపీ అంతా పోల్చినా కూడా ఎవరికి సడన్ సర్ప్రైజెస్ స్కోప్ లేకుండా ముందు నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఇది హెల్దీ